వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో బీహార్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం తర్వాత నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి నిన్న నాయకులు మాట్లాడినటువంటి మాటలు. మరి జూబ్లీ హిల్స్లో బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీని ఎందుకంతగా అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని ఎందుకంత గాలికి వదిలేసినట్లు? అండ్ రామచంద్రరావు గారు అధ్యక్షులయ్యారు కొత్తగా. అలాగే కొత్త టీం కూడా ఏర్పడ్డది. ఉపాధ్యక్షులు కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, తర్వాత కార్యవర్గ సభ్యులు కావచ్చు, కొంతమంది ఈ విధంగా ఒక కొత్త టీం కూడా ఏర్పడడం అనేది జరిగింది. సో ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీ స్థానాలు, రీసెంట్గా ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. అయినప్పటికీ డిపాజిట్ కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందా? ఇక్కడ అట్లీస్ట్ గతంలో పాత అంటే 2023లో వచ్చినటువంటి ఓట్లకి ఒక్క ఓటు పెరిగినా మా ఓట్ బ్యాంక్ మాకే ఉందని చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంటుండే. మరి 17,000కి దారుణంగా పడిపోవడం అనేది మరి ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న ఒక మాట చెప్పడం అనేది జరిగింది. అది ఎంత అంటే జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడు ఫోకస్ చేయలేదు, జూబ్లీహిల్స్ లో మేము కార్పొరేటర్లు కూడా గెలవలేదు, సో జూబ్లీహిల్స్ లో మాకు వస్తుందని మాకు నమ్మకం కూడా లేకుండే అన్నట్టు విధంగా ఇండైరెక్ట్ గా ఆ విధంగానే మాట్లాడడం. తర్వాత ధర్మపురి అరవింద్ లాంటి ఒక బాధ్యత గల ఎంపీ అయి ఉండి నన్ను ఎవరు పిలవలేదు ప్రచారానికి, నాకు ఇన్విటేషన్ కూడా లేదు, అది కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం, సో వారే చూసుకుంటుండ్రు, అన్ని తనే దగ్గరుండి గెలిపిస్తారు, సో నేను సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కూడా ఇది ఒక ప్రచారమే కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం. సో ఈ విధంగా అంటే నాయకుల మధ్యలో ఉన్నటువంటి కొట్లాటలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి ఇంకేదైనా అనుకోవచ్చు. సో అంటే దీనివల్ల ఇక్కడ కార్యకర్తలు నష్టపోతున్నారు కదా. కార్యకర్తలకు అట్లీస్ట్ కొన్ని ఓటు శాతం పెరిగినా కూడా డెఫినెట్ గా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో కూడా కొంతవరకు విశ్వాసం ఉంటుండే. ఇక్కడ నాయకులే భేషజాలకు పోయి వాళ్ళకు పడక వాళ్ళు గుట్లాడుకొని ఇక్కడ జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీని బలిచ్చిన వాళ్ళు అయ్యిండ్రు. ఒక్కొక్కరు ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, మేదక్ నుంచి దాదాపుగా 5 రోజుల నుంచి 10 రోజులు ఇక్కడ నిద్ర తిండి తిప్పలు మానేసి మరి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. తీరా చూస్తే వీళ్ళు మన లోపల అండర్స్టాండింగ్ అయిందా లేకపోతే నిజంగా ఇంకేమైనా అయిందా? మొదటి నుంచి భారతీయ జనతా పార్టీని నాయకులు పట్టించుకోలేదు. కేవలం ప్రచారాలు చేసినంత మాత్రాన, ఏదో పాదయాత్రలు చేసినంత మాత్రాన గెలుస్తుందంటే ఇంపాసిబుల్. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అనేది లాస్ట్ వరకు నామినేషన్ లాస్ట్ రోజు అన్న వరకు కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ని ప్రకటించకపోవడం అది ఇంకో హైలైట్. సరే ఏది ఉన్నా కూడా మేము లేటుగా అయినా లేటెస్ట్ గా వస్తామని చెప్పేసి అన్నారు, గెలుస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఆ వాగ్దానాలు? ఎందుకు అంటున్నామంటే ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఇవి. కంటోన్మెంట్ లో 2nd ప్లేస్ వచ్చింది భారతీయ జనతా పార్టీ. మరి ఇక్కడ ఏమైంది? సో ఇక్కడ ఎందుకు డిపాజిట్ కూడా రాని పరిస్థితి? 2 సార్లు ఎంపీగా కిషన్ రెడ్డి గారు గెలిచారు కదా, కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా. సో కార్యకర్తలకు ఏం జవాబు చెప్తారు? సో బీహార్లో గెలిచింది, పశ్చిమ బెంగాల్లో గెలుస్తున్నాం, తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణ కార్యకర్తలకు ఏం జవాబు చెప్తారు? తెలంగాణలో ఈ విధంగానే ఉంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది? మా టార్గెట్ 2028 అంటున్నారు. ఇప్పటి నుంచి ఏం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు అన్నది పార్టీ పెద్దలు నిర్ణయించుకోవాలి. డెఫినెట్ గా వాళ్ళు కార్యకర్తలకి ఒక జవాబుదారిగా ఉండాలి అని చెప్పేసి కూడా చాలా మంది కార్యకర్తలు వారి యొక్క ఆవేదనలు ఈ విధంగా ఉన్నాయి. సో అవి బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీ వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించుకుంటే మంచిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.